రుచికరమైన నత్తలు పచ్చిశనగపప్పు కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఎంతో టేస్టీ హెల్దీ కూర అన్నమాట. నత్తలు ముందుగా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. అందులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా మగ్గిపోయేదాకా ఉడికించుకోవాలి. ఒక పాన్లోకి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఒక యాలకుల వేసి ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలండి. పొడి మసాలా కోసం ఇలా వాటర్ అంతా అయిపోయేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొద్దిగా జీలకర్ర వేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. పసుపు, సాల్ట్ ముక్కలు వేసాం కదండి, చూసి కొద్దిగా వేస్తాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ వేగాక ఉడికించుకున్న నత్తలు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పు కూడా కారం, 4 స్పూన్లు కారం పట్టింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ ఆగి తీసి కూర ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి మంచిగా. వాటర్ వేసాక ఒక పావు గంట ఉడకనివ్వాలండి. పచ్చిశనగపప్పు కూడా పచ్చి వేసాం కదా, ఒక పావు గంట ఉడకనిచ్చుకొని మూత పెట్టి వాటర్ అంతా మగ్గినాక గరం మసాలా, ముందుగా మనం రెడీ చేసుకున్న పొడి మసాలా అండి, కొత్తిమీర, వేసి ఒకసారి తిప్పుకొని ఎంతో రుచికరమైన హెల్దీ నత్తల కూర రెడీ అండి. నత్తల పెసరపప్పు కూర రెడీ.
ఒకసారి అండి నత్తల పచ్చిశనగపప్పు కూర. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.